హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ హల్వా అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా ఈజీగా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు ఎందుకంటే ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ కదా, అందు గురించి మీకు నేను ఈజీగా చేసి చూపించేస్తున్నాను. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ నచ్చుతుంది. ఓకే అండి, దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బ్రెడ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మన బ్రెడ్ ఉంటుంది కదండి, దాని స్లైసెస్, దాన్ని మనం చివర్లా ఇలా ఉంటుంది కదా, దీన్ని అంతా తీసేసుకుంటే మనకి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చుట్టూ తీసేసి మనం ఒక 4 క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఓకేనా? స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై లాగా ఎక్కువైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది దీనికి. నేను ఒక హాఫ్ కప్ నెయ్యి వేసాను. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఈ ఐస్ క్యూబ్స్లా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇవి ఒక 4 వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలాగైతే త్వరగా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ అనేది గట్టిపడి మనకి డబుల్ కా మీఠా అనేది చాలా బాగా వస్తుంది. ఓకే అండి, ఇలా మనం అన్నీ కూడా బాగా హీట్ అయిన తర్వాతే వెయ్యాలి, లేకపోతే నెయ్యి అంతా లాగేస్తుంది మొత్తం బ్రెడ్కి. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు వేసుకోండి. ఇలా బాగా మనం మిక్స్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలాగే మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా చేసేసుకునే బ్రెడ్ హల్వా ఇది. త్వరగా అయిపోతుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా ఫ్రెండ్స్. ఓకే, నేను అన్నీ కూడా ఇలా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూసారా క్రిస్పీగా కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు దీనికి మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. నేను అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇది పాకం పట్టుకోవాలి కదా, మనం ఇప్పుడు గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో అలాగే సరిపోతుంది ఇది. 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం మనం తీగ పాకం కాకుండా మామూలుగా గులాబ్ జామ్ పాకం ఎలాగ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మనం రెడీ చేసేసుకుందాం ఈ పాకం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం చెక్ చేసుకుంటూ కలిపేసుకుందామండి. ఓకే అండి, మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగ మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్ చేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి మనం సిమ్లో పెట్టేసుకుంటే ఈ బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఓకే అండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పీసెస్ని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకుని కొంచెం బాగా కలుపుకుందాం వీటిని. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు బ్రెడ్ పాలు అలా తినే కంటే కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టెంట్గా మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ కదా ఇది. ఓకేనా? ఇప్పుడు నేను ఇందులో కోవా వేస్తున్నానండి. మనకి బయట దొరుకుతాయి కదా పాలకోవా, ఈ కోవా వేసుకోవచ్చు, లేకపోతే స్వీట్లెస్ అయినా వేసుకోవచ్చు, మనం ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం మనకి బాగా ఆ పాకం అనేది ఆ బ్రెడ్ ముక్కలకి పట్టుకునేదాకా మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులో నేను ఇప్పుడు కోవా కూడా వేసేస్తున్నాను. కోవా వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో కోవాని కొంచెం నేను చిదిమేసి వేసేసాను. దీన్ని బాగా ఇందులో మెల్ట్ చేసేసేయాలి. మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా వేసుకుంటే మనకి కోవా అనేది కూడా బాగా అందులో మెల్ట్ అయిపోయి ప్రతిదానికి కూడా పడుతుందండి. ఓకే, ఇలా కలుపుతూ మనం ఒకసారి తిప్పేసుకుందాం ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగా కొంచెం వేసుకుందాం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకుందామండి. గీ వేస్తే ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది.
అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనం నిల్వ చేసుకోవాలన్నా సరే గీ ఉండటం వల్ల గుమ్మని పాడవదండి. ఒక 1 వీక్ అయినా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అంతా కూడా మనం కలిపేసుకుందాం ఒకసారి. చూసారా ఎంత టేస్టీగా ఉందో, ఎంత ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే అండి, నేను డిష్ అవుట్ చేసేసాను. ఇలా మనం జీడిపప్పులు నేను ఆల్రెడీ ముందే వేయించుకున్నాను. జీడిపప్పులతో మనం గార్నిష్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఈజీగా మనం బ్రెడ్ హల్వా అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. మీకు కనుక నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మనం కలుద్దాం. ఓకే, బాయ్.